'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్‌ని అంటే ఇంతకు ముందున్నటువంటి పాత పవన్ కళ్యాణ్‌ని చూడబోతున్నాము. యంగ్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటాడో, యంగ్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో కనిపించబోతున్నాడు. సో, ఈ వార్త తెలిసినప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, అసలు ఏ విధంగా యంగ్‌గా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్? సో, ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర దగ్గర 50 ఏళ్ళు దాటుతున్నాయంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ విధంగా ఆయన మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. సో, ప్రాపర్‌గా ఆయన మెయింటైన్ చేసి కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే కనుక అసలు 50 ఏళ్ళు అంటే ఎవరు కూడా నమ్మరనమాట. బట్ ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన ఫిట్నెస్ కానీ అంత బాగుంటాయి. సో, ఈ మధ్యన కొంచెం రాజకీయాల్లోకి వచ్చినాక ఫిట్నెస్ వదిలేశారు కానీ, సో అంతకుముందు చూసుకుంటే మన 'అజ్ఞాతవాసిలో' భీమ్లాలో ఆ సినిమాల్లో చూసుకున్నా కూడా ఆయనకు అంత వయసు అనిపించదు అనమాట. చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు. సో, మరి ఇప్పుడు 'ఓజీ' సినిమాకైతే ఇంకా ఆయన చాలా డేట్లు ఇవ్వాల్సింది. సో, ఇప్పుడు డైరెక్టర్ గారు అయితే ఒక కొత్త ప్లాన్ని కొంచెం కాస్ట్లీగానే వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నారంట. అదే ఏఐ. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా. సో, దాంతో పవన్ కళ్యాణ్ గారిని క్రియేట్ చేసి ఒక 30 ఏళ్ల యువకుడిలాగా ఉంటే ఎలా ఉంటాడు అనే విధంగా, అంటే లైక్ మనము 'పంజా' టైంలో ఆయన ఎట్లా ఉన్నాడు, లేదంటే అంతకుముందు టైంలో ఎట్లా ఉన్నాడు, ఆయన గడ్డం పెడితే ఎట్లా ఉంటాడు, గడ్డం తీస్తే ఎట్లా ఉంటాడు, ఆ సినిమాకి కావాల్సిన లుక్ని ఏఐతో క్రియేట్ చేసి షూటింగ్ని కంప్లీట్ చేసే ప్లాన్లో అయితే సుజిత్ గారు ఉన్నారని తెలుస్తుంది. సో, సుజిత్ గారిని మన మేకింగ్లో మనం కాంప్రమైజ్ అవుతాడంటే మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే 'సాహో' సినిమా మనం మేకింగ్ చూసుకుంటే కనుక దానికి ఎంత ఖర్చు అయినా హాలీవుడ్ లెవెల్ టెక్నీషియన్స్ని తెచ్చి పని చేయించారనమాట. సో, అక్కడ ఫారిన్లోనే చేజులు అట్లాంటి ఒక మేకింగ్లోనే హాలీవుడ్ లెవెల్ చూపించాడు ఆయన ఖచ్చితంగా. సో, 'సాహో' సినిమా కూడా తెర రూపం మీద చూసుకుంటే చాలా క్వాలిటీగా, చాలా హై టెక్నికల్గా అనిపిస్తుంది అనమాట. మన తెలుగు సినిమానా ఇది, కాదురా హాలీవుడ్ రేంజ్రా అనే రేంజ్లో అనిపిస్తుంది సినిమా చూస్తే. సో, మరి ఇప్పుడు 'ఓజీకి' ఇంకా ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడతారు, ఎందుకంటే అభిమాన హీరో కాబట్టి, అందులోనూ దానయ్య గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఖర్చుకు వెనకాడరు. సో, ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి డేట్లే చాలా ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఏఐతో కొంత ఖర్చు అవుతుందంట. అయితే కనుక రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందని నమ్ముతున్నారు. సో, మరి సుజిత్ గారు ఆ ఏఐ దానికి వెళ్ళడానికి ఐడియాలో ఉన్నారని తెలుస్తుంది. సో, ఒకసారి ఒక శాంపుల్ వీడియో క్రియేట్ చేసి అది పవన్ కళ్యాణ్ గారికి చూపించి, అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా కన్విన్స్ అయితే ఖచ్చితంగా అది బాగుంటే కనుక ఇంకా మిగిలిన సీన్స్ని కూడా అట్లా క్రియేట్ చేసి క్లోజప్ షాట్స్ వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుంటారని తెలుస్తుంది. సో, మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? మరి ఆయనకి అంత రెమ్యునేషన్ కూడా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆయన కనిపించినంత లెంత్కి అడుగుతారు కాబట్టి. సో, మరి ఆయన ఏమో షూట్స్కి వచ్చే పొజిషన్ లేదు, ఎందుకంటే హరిహర వీరమలకు ఒక 4 రోజులు కూడా డేట్లు కేటాయించే పొజిషన్లో ఆయన లేడు. మరి 'ఓజీ' అంటే ఇంకా దాదాపు ఒక 40% దాకా షూటింగ్ ఉంది. సో, అన్ని రోజులు షూటింగ్ ఇవ్వాలి అంటే కనుక ఆయనకు చాలా టఫ్ అయిపోతుంది అనమాట. సో, మరి దాన్ని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, పార్ట్ టైం వర్క్ చేస్తాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ సో, ఈ ఏఐ టెక్నాలజీ కనుక వర్కౌట్ అయితే నెక్స్ట్ ఇంకా వేరే ఆయన పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ కూడా అదే విధంగా ముగించేయచ్చు. సో, దానికి ఎంత ఖర్చు అయితే అంత పర్లేదు. సుజిత్ గారు అయితే ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నారంట. సో, మరి హాలీవుడ్ లెవెల్లో మేకింగ్ చేయటం తెలిసిన అతనికి ఏఐతో పవన్ కళ్యాణ్ గారిని సృష్టించడం తెలియదా? సో, ఆ పనన్నా చేసి మాకు సినిమా రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అయితే ప్రెజర్ పెడుతున్నారు అనమాట. సో, మరి ఆ ఐడియా అనేది అసలు బయటికి రాకూడదు, ఎవరు తెచ్చారో కానీ. సో, మరి ఇంకా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ ఐడియా ఉంది కాబట్టి వదలొద్దని అనుకుంటారు వాళ్ళు కూడా. సో, మరి డైరెక్టర్ గారు దాన్ని చూసి ఓకే చేస్తారా లేదా అనేది చూడాలి.